బోటీని తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందా? అయితే ఈ పద్ధతిలో క్లీన్ చేశారంటే కడుపు పేగులు చాలా క్లీన్గా అయిపోతాయి. అలాగే వాసన లేకుండా బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఇది నేను ఫుల్ బోటీని తీసుకున్నానండి. ఇది మొత్తం కిలో వరకు ఉంటుంది. ఈ బోటీని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో వీటి లోపల ఏముంటాయని కూడా మీకు చూపిస్తాను. బోటీ లోపలే మనకు పేగులు అవన్నీ పెట్టిచ్చేస్తారండి. ఇట్లా బోటీ పట్టుకొని ఇట్లా ఇదిలి చేసామంటే లోపల ఉన్న పేగులు అవన్నీ ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి పొట్ట అనమాట. తర్వాత ఇవన్నీ చిన్న పేగులు అన్నీ చుట్టేసి చింటారు. తర్వాత ఇది వచ్చేసి పెద్ద పేగు అనమాట. వీటిని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము పేగుల్ని క్లీన్ చేసుకుందామండి. ఇది పెద్ద పేగు అనమాట. ఒకవేళ ఈ పెద్ద పేగుకు కొవ్వు ఏమన్నా ఉంటే నీట్గా రిమూవ్ చేసుకోండి, అంటే నీట్గా తీసేసుకోండి. ఈ పెద్ద పేగుని ఒక గిన్నెలోకి వేస్తున్నాను. బోటీ క్లీన్ చేయడానికి నీళ్ళైతే చాలా పడతాయండి, నీళ్ళైతే ఎక్కువ ఉండాలి. ఇక్కడ చిన్న పేగులన్నీ చుట్టేసింటారు కాబట్టి ఒక్కొక్క పేగుని సపరేట్ చేసుకున్నామంటే కడగడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు చిన్న పేగును ఒక 5-6 తీసుకోండి. 5-6 తీసుకొని ఒకటేసారి ఒక్కొక్కటి అయితే చాలా లేటుగా పడుతుంది కాబట్టి ఫస్ట్ ఒక 5-6 చిన్న పేగులు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో ఆ పేగుల్ని ఇట్లా సాగదీస్తూ ఉండండి. ఇలా సాగదీస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్న డస్ట్ అంతా ఇలా ఒక గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా పేగులకి లోపల డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చేత్తోనే బాగా సాగదీస్తూ అన్నారంటే ఆ లోపల ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది. పేగులలోనే డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పేగుల్ని నీట్గా బాగా సాగదీస్తూ లోపల ఉండే డస్ట్ అంతా ఈ విధంగా చేస్తున్నారంటే అప్పుడే మనకి బోటి అనేది నీచు వాసన లేకోకుండా చేదుగా రాకోకుండా మంచిగా బాగా టేస్టీగా కుదురుతుంది అనమాట. సో పేగులే బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా మొత్తం చిన్న పేగులంతా ఈ విధంగా డస్ట్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు పెద్ద పేగులు తీసుకొని పెద్ద పేగులు కూడా ఈ విధంగానే మనం డస్ట్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఈ పెద్ద పేగుని నేను రివర్స్గా చేసుకుంటున్నానండి. ఇట్లా అంటే ఉల్టాగా చేసేసుకోవాలి. ఉల్టా చేసుకోవడం వల్ల లోపల ఉండేదంతా బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద పేగులు కూడా ఉల్టా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకేసుకొని ఇంకొకటి కూడా ఉంటుంది కదా పెద్ద పేగు, అది కూడా నేను ఇట్లా రివర్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా పేగులలో ఎంత డస్ట్ ఉండిందో. పేగులలోనే డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా తీసేసుకున్నారంటే చేదు రాదు, అలాగే వాసన కూడా ఉండదు. పేగులలో డస్ట్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ పేగులను ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపించబోతున్నాను. ఒకటి చిన్న పేగు తీసుకొని ట్యాప్ కింద ఈ విధంగా పేగుల్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఆ నీళ్ళ వల్ల ఫోర్స్ వల్ల పేగు లోపల వరకు నీళ్ళన్నీ పోయి ఈ పేగులు కూడా లోపల డస్ట్ అంతా వచ్చేస్తుందండి. అంటే నీళ్లు ఫోర్స్గా వస్తాయి కాబట్టి ఆ ఫోర్స్ వల్ల చూసారు కదా పేగులో నీళ్లు పోయడం వల్ల పేగు అనేది ఎంత లావు ఉబ్బినట్టు అయిపోయింది. చూసారు కదా, పేగు లోపలికి నీళ్ళని పోస్తే ఇలా ఒక్కసారి ఇలా అన్నామంటే లోపల డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఒక్కొక్క పేగును అంతా ఈ విధంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా పేగులన్నీ కడుక్కున్న తర్వాత ఇప్పుడు పొట్ట అయితే కడిగేసుకుందామండి. ఇది మామూలుగా అయితే మా సైడు అర్లపట్ట అంటారండి. ఈ అర్లపట్టను కూడా ఈ విధంగా లేయర్స్ లాగా ఉంటుంది. దాన్ని కూడా బాగా నీట్గా కడిగేసుకుందాము. దీంట్లో కూడా డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా ట్యాప్ కింద పెట్టేసుకొని కడిగేసుకుంటున్నాను. ఈ విధంగా అర్లపట్టని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద పొట్టను అయితే కడిగేసుకుందాము. ఇప్పుడు పెద్ద పొట్ట కూడా తీసేసుకొని ఈ విధంగా ట్యాప్ కిందనే ఒక్కసారి బాగా కడిగేసుకుందాము. పెద్ద పొట్టలో కూడా చాలా డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల పైన అంతా నీట్గా కడుక్కోవాలి. లోపలైతే ఈ విధంగా ట్యాప్ కింద పెట్టేసుకోండి. లోపల డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇట్లా లోపల నీళ్ళన్నీ ఇలా పెట్టేసుకొని ఇట్లా ఒక్కసారి దీన్ని ఈ విధంగా అన్నారంటే లోపల ఉండే డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, నీట్గా కూడా అయిపోతుంది. పొట్టని పైనంతా కడుక్కున్న తర్వాత ఇప్పుడు లోపల భాగంని కూడా ఈ విధంగా తిప్పేసుకొని కడుక్కుందాము. ఇలా ట్యాప్ కింద పెట్టేసుకొని లోపల భాగం అంతా కూడా చేత్తో ఈ విధంగా బాగా పొట్ట పేగులు నీళ్ళతో బాగా కడుక్కున్న తర్వాత ఒక పెద్ద సరవలో నీళ్ళను బాగా మరిగిచ్చేసుకోవాలి. వేడిగా ఉండాలండి నీళ్ళైతే బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లోకి ముందు పొట్టని పెట్టేసుకొని ఈ పొట్టలోకి నీళ్ళైతే వేడి నీళ్ళైతే పోసేసుకొని ఒక 10 నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లో ఈ పొట్టని నానబెట్టేసుకోండి. నానబెట్టుకోవడం వల్ల ఆ పొట్టకున్న పైన బొచ్చంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా మిగతా వేడి నీళ్ళల్లో ముందుగా కడిగి పెట్టుకున్న చిన్న పేగులు పెద్ద పేగులు కూడా వేసుకొని ఒక్కసారి కడిగేసుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చాలాసేపు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కడిగించుకోవాల్సిన అవసరం లేదు.
ఇక్కడ చూసారా వాటర్ ఎంత వేడిగుంటే ఆ పేగులు అనేది ఈ విధంగా ఉబ్బుతాయో చూడండి. అంటే నీళ్ళు బాగా మరిగిచ్చేసుకున్నాను అనమాట చాలాసేపు. అందుకే చూడండి పేగులు అనేది మెత్తగా ఉండేటి కాస్త ఉబ్బిపోయినాయి ఆ వేడినీళ్ళలో వేయడం వల్ల. అంటే ఇక్కడ పేగులు కూడా నీట్గా క్లీన్ అయిపోయినాయండి. మళ్ళీ కడుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని నీట్గా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇలా ముందుగా కడిగి పెట్టుకున్న పేగులన్నిటిని కత్తెర తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తున్నాను. తర్వాత పేగులన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బోటిని వేడినీళ్ళలో నానబెట్టేసుకున్నాం కాబట్టి ఆ బోటిని కూడా ఇప్పుడు పైన బొచ్చంతా తీసేసుకుందాము. ఇలా బోటిని తీసుకొని ఒక ప్లేట్ మీద పెట్టుకొని కత్తి తీసుకొని పైన భాగం అంతా ఇలా కత్తితో అన్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి. మనం వేడినీళ్ళల్లో బోటిని నానబెట్టేసుకున్నాం కాబట్టి పైన బొచ్చు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తానికి చెప్పేది ఏంటంటే బోటి పైన బొచ్చు తొందరగా నీట్గా రావాలి అంటే నీళ్ళు బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా వేడిగా ఉంటేనే ఈ బొచ్చు అనేది తొందర వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ పొట్ట అనేది మనం కొద్దిసేపు వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాం కాబట్టి ఆ పైన పొట్ట అంత బొచ్చు అనేది ఈ విధంగా తొందరగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా ఆ పొట్టకంతా బొచ్చు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. చూసారు కదా ఎక్కడ లేదండి, అంత బొచ్చు అంతా నీట్గా రిమూవ్ చేసేసుకున్నాం కదా. ఆ పొట్టకి బొచ్చు అంతా తీసేసుకున్న తర్వాత ఒక్కసారి కడిగి తీసేసుకుంటున్నాను. అంతేనండి, బోటి అయితే క్లీన్గా అయిపోయింది. చూసారు కదా బోటిని ఎంత క్లీన్గా నీట్గా క్లీన్ అయిపోయిందో. బోటిని ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు నీట్గా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. బోటిని మీరు కూడా ఇలానే క్లీన్ చేస్తారా లేదా వేరే పద్ధతి ఏమైనా ఉందా కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ట్రెడిషనల్ కుకింగ్ అండ్ మీట్ ప్రిపరేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.